హాయ్ ఫ్రెండ్స్, కాంపోనెంట్స్ గుర్తించే విధానం, ఏ కాంపోనెంట్స్ ఏ కలర్లో ఉంటుంది, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ 5 పిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది 4-in-1 డయోడ్ ప్యాక్ అంటారు. బ్లాక్ కలర్లో ఉండి 5 పిన్లు ఉంటే 4-in-1 డయోడ్ ప్యాక్ ఇలాగే ఉంటుంది. తర్వాత 5 పిన్ రెగ్యులేటర్ ఐసి ఇలాగే ఉంటుంది. ఇంకా ఈ రెండు అలాగే ఉంటాయి. నెక్స్ట్ బ్రౌన్ కలర్లో ఉండే కాంపోనెంట్స్ని కెపాసిటర్ అంటారు. ఇక బ్రౌన్ కలర్స్ చాలా ఉన్నాయి. ఈ లైన్ మొత్తం అవే. ఇవి ఎక్కడైతే బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉండి 2 పిన్లు ఉంటాయో వాటిని కెపాసిటర్లు అంటారు. వాటిని ప్లస్ మైనస్ అనే పొలారిటీ ఉండదు. ఈ కాంపోనెంట్స్ తీసి మార్చేటప్పుడు రివర్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రెడ్ కలర్ కనబడే మోడల్ క్రిస్టల్ అంటారు. ప్రతి మొబైల్లో క్రిస్టల్ పవర్ మాడ్యూల్ ఐసి పక్కనే ఉంటుంది. పవర్ మాడ్యూల్ ఐసిని గుర్తించడానికి పెద్ద ఐసి పక్కన గ్లాస్ ఐసి లాగా ఉండి సిల్వర్ కలర్ లేదా గ్లాస్ ఐసి లాగా ఉంటుంది, దాన్ని క్రిస్టల్ అని గుర్తించాలి. క్రిస్టల్ పక్కనే ఉండే పెద్ద ఐసిని పవర్ మాడ్యూల్ ఐసి అంటారు. కొన్ని సర్క్యూట్లలో యూఎం ఐసి అంటారు. సో పవర్ మాడ్యూల్ ఐసి అంటే సపరేట్గా ఉండే ఐసి, పవర్ ఐసి వరకు పవర్ మాడ్యూల్ ఐసి అంటాం. ఇప్పుడు వచ్చే అన్ని యూనివర్సల్ ఐసీలు కాబట్టి యూఎంఈ ఐసి అంటాం. అంటే పవర్ ఐసి దాంట్లోనే ఉంటుంది. ఆడియో సిగ్నల్ ప్రాసెసర్ ఐసి, కంట్రోల్ ఐసి, ఛార్జింగ్ ఐసి, ఇవన్నీ 5 రకాల ఐసీలు కలిపి ఒక ఐసి కలిపి యూనివర్సల్ ఐసీగా తయారు చేశారు కాబట్టి దానిని యూఎంఐసి అంటాము. ఇక్కడ కూడా బ్లాక్ కలర్లో ఉంది. దీనికి 5 పిన్స్ ఉన్నాయి. 4-in-1 డయోడ్ ప్యాక్ అనుకోవచ్చు, లేదంటే 5 పిన్ రెగ్యులేటర్ ఐసి అయినా ఉండొచ్చు. అంటే ఆ రెండిట్లో సర్క్యూట్లు ఎలా ఉపయోగించారో చూడగానే మనం గుర్తించలేము. అది 4-in-1 డయోడ్ ప్యాక్ 5 పిన్ రెగ్యులేటర్ ఐసి అయినా మనం గుర్తించలేము. సర్క్యూట్లో చూసినప్పుడు లేదంటే సర్క్యూట్ డిజైన్లో సింబల్ని బట్టి గుర్తిస్తాము. ఇలా మామూలుగా చూసి ఏది అనేది మనం డిసైడ్ చేయలేము. తర్వాత ఇక్కడ స్మాల్గా బ్లాక్ కలర్లో చిన్న చిన్న కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. ఇవి రెసిస్టర్స్ అంటారు. రెసిస్టర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే వోల్టేజ్ని తగ్గించడం కొరకు ఉపయోగిస్తాము. ఎక్కువ శాతం వోల్టేజ్ తగ్గించడం కోసం ఉపయోగిస్తారు. రెసిస్టర్ అంటే ఒక రెసిస్టర్ యొక్క మీనింగ్ ఏంటంటే నిరోధక శక్తి. రెసిస్టర్ అంటే నిరోధక శక్తి. ఎక్కడైనా వోల్టేజ్ని 5 వోల్ట్ వెళ్ళాల్సిన ప్లేస్లో ఇన్పుట్ 5 వోల్టేజ్ ఇచ్చి అవతల ఈ రెసిస్టర్ నుంచి అవతల ఐసీకి 4 వోల్టేజ్ మాత్రం వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ కిలో ఓమ్స్ రెసిస్టర్లు వాడతారు. అంటే హై ఓమ్స్ రెసిస్టర్ వాడినప్పుడు అక్కడికి ఎంతైతే కావాలో ఆ ఓమ్స్ ఆ సప్లైని డ్రాప్ చేసి మిగతా వోల్టేజ్ మాత్రమే అవుట్పుట్ పంపిస్తుంది. అదే 100 ఓమ్స్ లో రెసిస్టర్ని ఒకవేళ ఫెయిల్ అయితే డైరెక్ట్గా జంపర్ వేసుకోవచ్చు, లేదంటే కాంపోనెంట్స్ మార్చుకోవచ్చు. 100 ఓమ్స్ కంటే ఎక్కువగా ఉంటే కంపల్సరీ కాంపోనెంట్ మార్చాలి. కిలో ఓమ్స్లో ఉన్న రెసిస్టర్లను ఎప్పుడు కూడా డైరెక్ట్ చేయకూడదు, కంపల్సరీ కాంపోనెంట్స్ మార్చాలి. 1000 ఓమ్స్ అయితే 1 కిలో అంటాము. 1000 బిలో ఉన్న రెసిస్టర్స్ని డైరెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే డెడ్ బోర్డ్లో నుంచి తీసి దీంట్లో మార్చుకోవచ్చు. విడిగా కాంపోనెంట్స్ దొరకవు కాబట్టి. ఓకే, ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి. వీటిని కాయిల్ అంటారు. కాయిల్కి రెసిస్టర్కి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, దీనికి దానికి డిఫరెంట్ ఏంటి అనేది. రెసిస్టర్ స్మాల్ చిన్నగా ఉంటాయి. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కాయిలు. ఎందుకంటే చిన్న సైజులో కాయిల్ అసలు తయారీ కూడా ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చూసేటప్పుడు ఈ రెసిస్టర్ స్మూత్గా ఒక టైల్స్ లాగా పాలిష్ రాయి లాగా ఉంటుంది. మనం ఏదైనా ట్యూజర్ పెట్టి ఇలా చెక్ చేస్తూ ఉంటూ నున్నగా జారిపోతూ ఉంటుంది. దాన్ని రెసిస్టర్ని గుర్తించాలి. కాయిల్కి ఇంత స్మూత్నెస్ ఉండదు. బ్లాక్ కలర్లో ఉంటుంది, లేదా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, లేదా 3 కలర్స్లో తయారు చేస్తారు. ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపించాయి, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి.
ఇంకో చోట రెడ్ కలర్ కూడా కనిపించవచ్చు. అయితే స్మూత్గా ఇక్కడ రిజిస్టర్ మీద మనం స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా చెక్ చేస్తూ ఉన్నప్పుడు స్మూత్గా జారిపోతూ టైల్స్ లాగా ఉంటాయని చెప్పాను. ఈ కాయిల్ మీద ఇలా చూస్తూ ఉన్నప్పుడు రఫ్గా ఉంటుంది, అంటే అంత స్మూత్నెస్ ఉండదు, అలా కూడా కొంచెం గుర్తించవచ్చు. లేదా సర్క్యూట్ డిజైనింగ్లో చూసేటప్పుడు ఎల్ అని రాస్తుంటుంది. కెపాసిటర్ పక్కన C101 C200 అని రాసి ఉంటాయి. కాయిల్ పక్కన L201 ఎల్ అనే వచ్చి పక్కన కోడ్ ఒక నెంబర్ వచ్చింది అంటే ఇది కాయిల్ అని గుర్తించాలి. సి అంటే కెపాసిటర్ అని గుర్తించాలి. ఒక రెసిస్టర్ దగ్గర మాత్రం ఆర్ అని కంపల్సరీ రాస్తారు. R101 R200 అని ఉంటే రెసిస్టర్ 200 ohms అని అర్థం. ఆ రెసిస్టర్ సింబల్ని గుర్తించవచ్చు. దీని పక్కన ఇది బ్యాటరీ కనెక్టర్ అంటాము. బ్యాటరీ కనెక్టర్ పక్కన ఎల్లో కలర్లో పెద్ద సైజు ఒక కాంపోనెంట్ ఉంది. దీనిని ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్ అంటారు. కెపాసిటర్ లాగా పనిచేస్తుంది, కానీ ప్లస్ మైనస్ అనే పొలారిటీ ఉంది. ఇక్కడ రెడ్ కలర్ గీత కనిపిస్తుంది కాబట్టి దీన్ని ప్లస్ అని గుర్తించాలి, దాని ఆపోజిట్ మైనస్. ఇంత పెద్ద కెపాసిటర్ ఎందుకు ఉపయోగించాలి అంటే మనం ఎక్కువగా మొబైల్ని యూజ్ చేసేది ఛార్జింగ్ పెట్టేటప్పుడు, లేదంటే బ్యాటరీ కనెక్ట్ చేసేటప్పుడు. ఇక్కడ 3.6 వోల్టేజ్ పోయి ఒకవేళ 5 వోల్టేజ్ లేదా 6 వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఎమ్మటే పవర్ ఐసీకి ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి సెల్ ఫోన్ మదర్బోర్డ్ మొత్తం 3.6 వోల్టేజ్ మీద పనిచేస్తుంది. అలాగని ఒకవేళ తెలియక రివర్స్లో పెట్టినా, ప్లస్ మైనస్ రివర్స్ బ్యాటరీ కనెక్ట్ చేసినా, ఇలాంటి ఏదైనా రాంగ్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఐసీ పోకుండా ప్రొటెక్షన్ కోసం పెద్ద ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్ ఉపయోగిస్తారు. ఫస్ట్ ఇది షార్ట్ అయిపోతుంది. షార్ట్ అయిపోవడం వల్ల ప్లస్ మైనస్ అనేది గ్రౌండ్ బజర్ సౌండ్ వస్తూ ఉంటుంది. దానివలన ఈ కెపాసిటర్ మాత్రం ఫెయిల్ అవుతుంది, ఐసీ సేఫ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ హై వోల్టేజ్ 3.6 వోల్టేజ్ ఇవ్వకుండా 100 లేదా 200 వోల్టేజ్ ఇచ్చారనుకోండి, కెపాసిటర్ పోతుంది, తర్వాత పవర్ ఐసీ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అంతకాకుండా 10 వోల్టేజ్ లేదా 20 వోల్టేజ్ ఎక్స్ట్రా వస్తే ఫస్ట్ ఈ కాంపోనెంట్తోనే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. అందుకని పెద్ద ఎలక్ట్రోలైటిక్ కండెన్సర్ని సెక్యూరిటీగా ఉపయోగించుకున్నారు. తర్వాత ఇవి 3 కనిపిస్తున్నవి సిగ్నల్ పాయింట్స్. సెంటర్ బాడీలో ఈ 3 పాయింట్లు టచ్ అవుతూ ఉంటాయి. సెంటర్ బాడీలో అల్యూమినియం ప్లేటు ఉంటుంది. ఆ ప్లేట్ ఇక్కడ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడి నుంచి బయట సెంటర్ బాడీలోంచి సిగ్నల్ రిసీవ్ చేసుకొని ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యి సెంటర్ పాయింట్ నుంచి ఈ బాక్స్కి వస్తుంది. ఈ బాక్స్ పేరు ఏంటి అంటే యాంటీనా స్విచ్ అంటారు. యాంటీనా స్విచ్ ఉపయోగం ఏంటి? అన్ని రకాల సిగ్నల్స్ ఇన్పుట్ తీసుకొని, అంటే కేబుల్ సిగ్నల్, తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్, రేడియో సిగ్నల్, అన్ని సిగ్నల్స్ తీసుకొని మనకు కావాల్సింది ఓన్లీ సెల్ ఫోన్ సిగ్నల్ కాబట్టి అన్ని సిగ్నల్స్ ఆఫ్ చేసి సెల్ ఫోన్ సిగ్నల్స్ మాత్రమే అవుట్పుట్ బయటికి పంపిస్తుంది. అవుట్పుట్ ఎక్కడికి వస్తుందంటే ఫస్ట్ ఈ ఫిల్టర్ల ద్వారా వస్తుంది. ఈ ఎండ్ నుంచి డివైడ్ చేసి GSM RX, GSM DCS అని 2 రకాల బ్యాండ్లు బయటికి రిలీజ్ అవుతాయి. 2 అవుట్పుట్ పిన్నుల ద్వారా 2 ఫిల్టర్కి వస్తుంది. ఈ 2 ఫిల్టర్ల నుంచి ఫిల్టర్లు ఎందుకు ఉపయోగించారు అంటే అన్వాంటెడ్ సిగ్నల్, అంటే సెల్ ఫోన్ సిగ్నలే కాకుండా వేరే సిగ్నల్ కూడా కొంచెం అవుట్పుట్ వస్తే ఈ యాంటీనా స్విచ్ ద్వారా, ఈ ఫిల్టర్ల ద్వారా ఫిల్టరింగ్ ఉపయోగపడుతుంది, అన్ని సిగ్నల్స్ ఆఫ్ చేస్తుంది. మనం జనరల్గా ఫిల్టర్ ఎందుకు ఉపయోగిస్తాం? ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఎందుకు ఉపయోగిస్తాం? ప్యూర్ వాటర్ కావాలని ఉపయోగిస్తాం. సెల్ ఫోన్లో కూడా అంతే ఉంటుంది. పూర్తిగా ఫిల్టరింగ్ చేసి ఓన్లీ సెల్ ఫోన్ సిగ్నల్ మాత్రం అవుట్పుట్ వచ్చి యాంటీనా నుంచి వచ్చిన సిగ్నల్ని ఈ ఫిల్టరింగ్ చేసిన తర్వాత 2 కాయిల్స్ ద్వారా RF సిగ్నల్ ప్రాసెసర్ ఏసీకి పంపిస్తుంది. ఈ RF సిగ్నల్ ప్రాసెసర్ ఏసీ చేసే పని ఏంటి? ఫ్రీగా వచ్చిన సెల్ ఫోన్ సిగ్నల్ని వీక్గా ఉన్న సిగ్నల్ని డెవలప్ చేసుకుని లాక్ చేసుకుంటుంది. కాన్స్టెంట్గా 1-2 పిన్నులు సప్లైలో డ్రాప్ అవ్వకుండా కాన్స్టెంట్గా లాక్ చేసుకొని సిగ్నల్ ఫుల్ పాయింట్లు చూపిస్తుంది. ఈ లాక్ చేసుకోవడానికి కారణం క్రిస్టల్ సహాయం ఉండాలి. ఈ క్రిస్టల్ కూడా అదే, సిగ్నల్ని ఒకసారి చెకింగ్ చేసిన తర్వాత ఫిక్స్ అయిన తర్వాత క్రిస్టల్ లాక్ చేసుకుంటుంది. ఈ క్రిస్టల్ నుంచి ఒక సిగ్నల్ CPUకి వెళ్ళాలి, క్లాక్ సిగ్నల్ అంటారు. ఈ క్రిస్టల్కి 4 పిన్నులు ఉంటాయి. ఒకటి నో కనెక్షన్, ఒకటి పవర్ సప్లై పిన్ను, ఒకటి RF సిగ్నల్ ప్రాసెసర్కి వస్తుంది, ఇంకో పిన్ CPUకి వెళ్తుంది.
సిపియుకి ఆ సిగ్నల్ అందకపోతే ఫోన్ ఆన్ అవ్వదు. మెయిన్ ఇంపార్టెంట్. ఇటు సైడ్ ఇచ్చారు, ఇది సిపియు క్లాక్ సిగ్నల్ కావాలి. ఒక సిపియు పనిచేయాలంటే క్లాక్ సిగ్నల్ కావాలి, ఒక సప్లై పిన్ ఉండాలి, ఒకటి రీసెట్ పిన్ ఉండాలి. ఈ 3 పిన్లలో ఏ సప్లై అందకపోయినా మొబైల్ ఆన్ అవ్వదు. నెక్స్ట్, మనం ఏదైనా మదర్బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు లైటింగ్ ఏసీ ఎక్కడుందో గుర్తించాలంటే సింపుల్ లాజిక్. బూస్టింగ్ కాయిల్ లావుగా ఎక్కడైతే ఆ బూస్టింగ్ కాయిల్ కనిపిస్తుందో కాయిల్ పక్కన ఉండే ఐసీని లైటింగ్ ఏసీ అని 100%గా గుర్తించవచ్చు. లైటింగ్ ఐసీ అనొచ్చు, డబల్ ట్రాన్సిస్టర్ ప్యాక్ అనొచ్చు. ఒక ట్రాన్సిస్టర్కు 3 పిన్నులు ఉంటాయి. అలాంటప్పుడు 6 పిన్నులు ఉన్నాయంటే 2 ట్రాన్సిస్టర్ కలిపి ఒకే చిప్లో తయారు చేశారు కాబట్టి దాన్ని ఐసీ అంటారు. ఐసీ అంటే మీనింగ్ ఏంటి? ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అనేక రకాల ట్రాన్సిస్టర్ని ఒకే సర్క్యూట్పై తయారు చేశారు కాబట్టి దాన్ని ఐసీ అంటారు. ఐసీ యొక్క మీనింగ్ అది. ఒకప్పుడు అన్ని ట్రాన్సిస్టర్లే కనిపించేవి ఓల్డ్ మోడల్లో, ఇప్పుడు అన్ని ఐసీలే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు కావాలంటే మదర్బోర్డ్ స్పేస్ ఎక్కువ కావాలి. అదే కనుక 10 ట్రాన్సిస్టర్లు కలిపి ఒకే ఐసీ తయారు చేస్తే సింపుల్గా ప్లేస్ మిగులుతుంది, మదర్బోర్డు సైజు పెరగకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడు అన్ని ఐసీలు ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత ట్రాన్సిస్టర్లు అని చెప్పాను. ట్రాన్సిస్టర్ బ్లాక్ కలర్లో ఉంటుంది, 3 పిన్నులు ఉంటాయి. ఇక్కడ 2 ట్రాన్సిస్టర్లు ఉన్నాయి చూడండి. ఇటు సైడ్ 2 పిన్నులు కనిపిస్తున్నాయి, ఇక్కడ 1 పిన్ కనిపిస్తుంది. ఇటు సైడ్ 2 పిన్నులు, ఇక్కడ 1 పిన్ను. సింగిల్గా ఉన్నాయి, ఒకటే 2-in-1 ప్యాక్ కాదు, సింగిల్గానే ఇచ్చారు. ట్రాన్సిస్టర్లో 2 రకాలు, ఒకటి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఇంకొకటి పిఎన్పి ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసిన తర్వాత ఆ ప్లేస్లో పిఎన్పి ట్రాన్సిస్టర్ వేస్తే పనిచేయదు. పిఎన్పి చోట ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వేయకూడదు, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ చోట పిఎన్పి ట్రాన్సిస్టర్ వేయకూడదు. ఏ ట్రాన్సిస్టర్ అయితే మీరు తీస్తారో అదే వేయాలి. అది చూడడానికి కనిపించదు అంటే ఒక ట్రాన్సిస్టర్ చూపించి ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ పిఎన్పి ట్రాన్సిస్టర్ చెప్పమంటే ఎవరు కూడా చెప్పలేరు. మీటర్తో చెక్ చేసినప్పుడు మాత్రమే అప్పుడు డిసైడ్ చేయగలుగుతాము. మీటర్తో చెక్ చేస్తేనే అది పిఎన్పి ట్రాన్సిస్టరా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని మనం గుర్తించి చెప్పగలుగుతాము. అలా కాకుండా చూడగానే చెప్పడానికి దాని మీద కోడ్ ఉండదు, నేము ఉండదు. సో ట్రాన్సిస్టర్ అంటే తెలిసింది కదా, 3 పిన్నులు ఉంటాయి, అది బ్లాక్ కలర్లో ఉంటుంది. తర్వాత డయోడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, 2 పిన్నులు ఉంటాయి. రెసిస్టర్ కూడా 2 పిన్నులు ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటుంది. కాయిల్ కూడా 2 పిన్నులే ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఈ మూడింటికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెసిస్టర్కి కాయిల్కి డిఫరెంట్ చెప్పాను, ఈ డయోడ్ కూడా డిఫరెంట్ ఏంటో చెప్తాను. డయోడ్కు ప్లస్ మైనస్ ఉంటుంది. ఇక్కడ చిన్న గీత కనిపిస్తుంది, ఇది ప్లస్, దాని ఆపోజిట్ మైనస్. డయోడ్ కూడా రివర్స్ వేయకూడదు. మనం తీసేటప్పుడు ఏ పొజిషన్లో ఉందో చూసుకోవాలి, మార్చేటప్పుడు కూడా ప్లస్ వైపే వేయాలి, మైనస్ వైపే వేయాలి. ఈ కాయిల్కి ప్లస్ మైనస్ పొలారిటీ ఉండదు. దీన్ని ఎటువైపైనా వేసుకోవచ్చు, రివర్స్లో వేయచ్చు, ఇలా వేయచ్చు, అలా వేయచ్చు, ఎలాగైనా వేయచ్చు. కాయిల్ పోతే తీసి డైరెక్ట్ కూడా చేయొచ్చు, లేదా జంపర్ వేయచ్చు, లేదా లెడ్తో సాల్డరింగ్ చేయొచ్చు. రెసిస్టర్కి ఏం చెప్పాను, 100 ohms 200 ohms అయితే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, లేదా జంపర్ వేయచ్చు. అంతకంటే ఎక్కువ ohms ఉన్న వాటిని కంపల్సరీ రెసిస్టర్ మారిస్తేనే సేఫ్గా ఉంటుంది, మనం చేసే కంప్లైంట్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఈ డయోడ్కి ప్లస్ అని చెప్పాను కదా, ఈ చివరిలో గీత కనిపిస్తుంది, ఈ గీత వైపే వేయాలి. ఈ డయోడ్ వల్ల ఉపయోగం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? డయోడ్ 2 రకాలుగా పనిచేస్తుంది. 99% సెక్యూరిటీ పర్పస్గా ఉపయోగిస్తారు, అంటే ప్రొటెక్షన్ కోసం. ఛార్జింగ్ ఐసీకి 6 voltage నుంచి 10 voltage లోపు ఇన్పుట్ ఇవ్వాల్సి వచ్చిన ప్లేస్లో 100 ohms లేదా 200 ohms ఇన్పుట్ ఇస్తే వెంటనే ఇక్కడ ఈ ఛార్జింగ్ పిన్స్ ప్లస్ మైనస్ ఉంటుంది. ఫస్ట్ ఈ ఫీజు నుంచి కాయిల్ కాదు డయోడ్కి వస్తుంది.
ఫస్ట్ ఫీజు హై వోల్టేజ్ నోడ్ ఫీజు కొట్టేస్తుంది, ఫీజు కూడా ఆపలేకపోతే డయోడ్ ఫెయిల్ అవుతుంది. ఈ రెండింటి వల్ల వచ్చిన వోల్టేజ్ మొత్తం గ్రౌండ్ అయిపోవటం వలన పవర్ ఐసీ సేఫ్గా ఉంటుంది. దీంట్లోనే ఛార్జింగ్ ఐసీ కూడా ఉంది. ఛార్జింగ్ ఐసీ అని చెప్పుకోవాలి, మన పవర్ ఐసీ అనకూడదు. సో జనరల్గా మనకు ఛార్జర్ నుంచి అవుట్పుట్ 10 వోల్టేజ్ వస్తుంది. ఆ ఇన్పుట్ ఛార్జింగ్ పిన్కి ఇన్పుట్ ఇస్తే ఒక ఫీజ్ ద్వారా, ఒక డయోడ్ ద్వారా, కొన్ని సర్క్యూట్లో ఇంకొక కాయిల్ ఉంటుంది, ఇంకా 2 కెపాసిటర్లు కూడా ఉంటాయి. ఫీజు పోతుంది, వీలైతే హై వోల్టేజ్ వస్తే డయోడ్ పోతుంది, 2 కాయిల్స్ లేదంటే కెపాసిటర్లు ఫెయిల్ అవుతాయి. ఇది కూడా ఆపడానికి కుదరకపోతే డైరెక్ట్గా ఛార్జింగ్ ఐసీ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది బీజీ ఐసీలో ఉంది కాబట్టి పెద్ద ఐసీ ఛార్జింగ్ ఐసీ మార్చడానికి కుదరదు, ఛార్జింగ్ కాదు అని చెప్తాము. ఎన్ని కాంపోనెంట్స్ మార్చినా అవ్వదు. పవర్ ఐసీలో ఛార్జింగ్ ఐసీ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ ఐసీ ఫెయిల్ అయింది. అలాంటప్పుడు మరి దీనికి ఛార్జింగ్ ఎలా చేయాలి అంటే, ఇన్బుల్ట్ బ్యాటరీ కాకపోతే ఆ బ్యాటరీని విడిగా కప్ ఛార్జర్లో ఛార్జింగ్ పెట్టుకొని ఛార్జింగ్ ఫుల్ అయిన తర్వాత మొబైల్లో వేసుకొని ఫోన్ ఆన్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితి వస్తుంది. ఓకే, డయోడ్కి కాయిల్కి రెసిస్టర్కి మీకు డిఫరెంట్ తెలిసింది కదా. డయోడ్కి ఇట్లా 2 పిన్లు ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటుంది. ప్లస్ మైనస్ అని పొలారిటీ ఉంటేనే డయోడ్ అవుతుంది, ప్లస్ మైనస్ లేకుండా ఉంటే కాయిల్ అవుతుంది. బ్లాక్ కలర్లో ఉండి స్మూత్గా ఉంటుంది, చిన్నగా స్మూత్గా టైల్స్ లాగా అంత స్మూత్నెస్ ఉంటే రెజిస్టర్ అవుతుంది. మీరు గుర్తుపట్టచ్చు, ప్రాక్టికల్గా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇక్కడ ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, డాట్స్. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్. ఇది మెమరీ కార్డ్ ట్రే, ఇది ఓల్డ్ మోడల్ మెమరీ కార్డ్, పెద్ద సైజులో ఉంటుంది. ఇక్కడ దీని బ్యాక్ సైడ్ కూడా ఐసీలు ఇస్తారు, సిల్వర్ ఐసీ, బ్లాక్ ఐసీ. మెమరీ కార్డ్ పనిచేయకపోతే 2 ఐసీలు మార్చుకోవాలి. ఫస్ట్ ఒకటి మార్చి చూడాలి, తర్వాత ఇంకోటి మార్చి చూడాలి. ఈ ట్రే మార్చేటప్పుడు ఏమైనా ట్రాకులు కట్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాకులు తీసుకొని ట్రాకులు వేసుకోవడానికి సేఫ్టీ కోసం, సెక్యూరిటీ పర్పస్గా ఈజీ మెథడ్లో ఈ జంపర్ పాయింట్స్ అనేది మనకు మదర్ బోర్డులో ఇస్తారు. ఇలాంటి సెక్యూరిటీ పర్పస్ ఎక్కువగా నోకియా మదర్ బోర్డులో మాత్రమే ఉంటాయి. నోకియా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, ప్రతి ఐసీకి సెక్యూరిటీ కాంపోనెంట్స్ ఉపయోగిస్తారు. అందుకనే ఒకప్పుడు నోకియా అంటే ఫుల్ టాప్. సిమ్ కార్డ్ పనిచేయట్లేదంటే సిమ్ కార్డ్ ప్రొటెక్షన్ ఐసీ ఉంటుంది. మెమరీ కార్డ్ పనిచేయట్లేదంటే మెమరీ కార్డుకి 2 ఐసీలు ప్రొటెక్షన్ ఇచ్చారు. ఛార్జింగ్ ఎక్కట్లేదంటే ఫీజు, కాయిల్, డయోడ్ ఇలా 3-4 కాంపోనెంట్స్ ఉపయోగించారు. కెమెరా పనిచేయకపోతే కెమెరా ఐసీ ఉంటుంది, లైటింగ్ రాకపోతే లైటింగ్ ఐసీ ఉంటుంది, సిగ్నల్ రాకపోతే సిగ్నల్ ఐసీ ఉంటుంది. ప్రతి ఒక్క సెక్షన్కి ఒక సెక్యూరిటీ కాంపోనెంట్స్ అని ప్రొటెక్షన్ కాంపోనెంట్స్ కంపల్సరీ ఉపయోగిస్తారు. కాబట్టి తక్కువ ఖర్చులో ఈజీగా రిపేర్ చేయొచ్చు. అదే కనుక అన్ని కలిపి